హలో గైస్, వెల్కమ్ టు నిహాన్ తెలుగు దోస్త్ గేమర్. సో ఆ రోజు దయ్యం మూవీ చేసాం కదా, పార్ట్ 2. అది వచ్చేసి ఇప్పుడు లేదనమాట. మా ఫ్రెండ్ సైఫ్ అని ఒక అతను ఇప్పటి నుంచి రావట్లేదు. ఒకవేళ కాల్ చేసి పోరా బట్ట అంటున్నాడు. సో ఇవన్నీ బూతులన్నీ మాట్లాడుతున్నాడు అనమాట. వైరల్ కావట్లేదు, ఇప్పటి నుంచి రావట్లేదు. ఒకసారి అయితే మాతో జాయినింగ్ ఉంటున్నాడు, ఒకసారి అయితే మాతోటి చాలా బ్యాడ్గా ఉంటున్నాడు. ఒకసారి నేను ఇట్లా ఒకడు బాల్ వేస్తాడు, ఇట్లా పీకేస్తాడు కదా, దాని మైకిల్ జాక్సన్ స్టెప్ వేస్తాడు కదా, ఆ స్టెప్ నేర్పిస్తున్నా. అప్పుడు ఇది స్టోరీ కాదు, నిజమైన స్టోరీ. సో కొంతమంది ఏమో సైఫ్ గాడికి వచ్చేసి ఆపరేషన్ ఏమైనా చనిపోయినాడు అంటున్నాడు, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినారు అంటున్నాడు, కొట్లాడి రావట్లేదు అంటున్నారు. సో ఇవన్నీ జరిగాయి అన్నమాట. చనిపోవడం మాత్రం అస్సలు జరగదు. కొంచెం చనిపోవడం పక్కన పెడతాం, ఓకే. సో అసలు విషయం ఏంటంటే, మేము అసలు వచ్చేసి అక్కడికి వెళ్ళామన్నమాట, ఒక క్యాంపింగ్ కాడికి. వెళ్ళిన తర్వాత వచ్చేసి ఏదైనా స్టోరీ స్టార్ట్ అయింది. క్యాంపింగ్ కాడి నుంచి వెళ్ళిన కాడి నుంచి వాడికి సైఫ్ గాడికి వాంతింగ్లు మీద వాంతింగ్లు పెట్టారనమాట. వాంతింగ్లు అడిగినాయి. అప్పుడు వాడికి మైండ్ ఇలా కళ్ళు తిరుగుతున్నట్టు, ఏదో మతిపోతున్నట్టు చేశాడు. కొన్నిసార్లు ఎవరు మీరు అంటున్నాడు అన్నమాట. ఒకవేళ నేనే మాట్లాడేసరికి అరే పోరా ఇక్కడి నుంచి అంటున్నాడు. సో ఇవన్నీ చేయడం వల్ల నాకేదో డిస్టర్బింగ్ అనిపించింది. సో వెంటనే అన్ని కార్ నుంచి దింపేసి ఇక్కడ క్యాంప్ వేసాము. అసలు మా ఆడ సురేష్ ఉంటాడు కదా, సురేష్ ఒక బాంబులు తెచ్చాడనమాట. క్రాకర్స్ పేల్చుతున్నప్పుడు వచ్చేసి సైఫ్ గాడు నేను కూడా పేలుస్తా అన్నాడు. అప్పుడు సురేష్ గాడు వచ్చేసి అరే నేనేం చేయనురా అన్నాడు. అప్పుడు వచ్చేసి అరే రేపటి నుంచి నీ వీడియోస్లోకి రానరా అన్నాడు. సో నాకు వచ్చేసి మైండ్ తిరిగినట్టు స్టార్ట్ అయింది, మైండ్ బ్లాకింగ్ అవుతుంది. అసలు ఏంటంటే మొత్తం ఇలా క్రాక్ వచ్చేసాయి అన్నమాట పటాలకి. చూసి వాడికి వామిటింగ్ పెట్టాయి. అప్పుడు కార్లో ఉన్నప్పుడు వాడికి బ్యాడ్ స్మెల్గా పలిచింది అని చెప్పాడు. ఇప్పుడు ఇలా మత్తు తిరుగుతున్నట్టు వామిటింగ్లు పెడుతున్నాడు అనమాట. సో ఇది మాతోటి నిన్న మార్నింగ్ చెప్పాడు, ఈరోజు మార్నింగ్ చెప్పాడు అనమాట. నిన్న నైట్ అది జరిగితే ఈరోజు మార్నింగ్ చెప్పాడు అనమాట. అసలు ఈరోజు మార్నింగ్ ఫిష్ క్యాంపింగ్కి పోయినప్పుడు వాడు వాటర్లో దూకేసి ఊపడాలేక వస్తున్నాడు. అప్పుడు వెంటనే అన్ని పైకి తీసి ఒడ్డి కాడేసినాం. వాడు వచ్చి సురేష్ ఇట్లా తోసాడని చెప్తున్నాడు. సో మా లల్లిగాడు, సురేష్ గాడు, ఆదిగాడు, ఇంకా రామ్ గాడి మీద కూడా కేసు పెట్టాడు అన్నమాట, పోలీస్ కేసు. సో వాడు వస్తానంటే ఏకంగా నువ్వు రావద్దురా, అసలు రావద్దు అని చెప్తున్నాం అన్నమాట. ఒకసారి ఒక కొత్త టీంని అతని కాడికి పంపించాము. సో కొన్నిసార్లు సైఫ్ వచ్చేసి డిస్టర్బింగ్గా ఫీల్ అవుతున్నాడు. అలా ఎలా అంటే నేను అలా చేయలేదురా, కొన్నిసార్లు ఎవరు మీరు అంటున్నాడు, కొన్నిసార్లు పడిపోతున్నాడు మత్తి తిరిగి, కొన్నిసార్లు వాంతికి వస్తున్నట్టు ఫీల్ అయ్యాడు, కొన్నిసార్లు అంటున్నాడు పెద్దోళ్ళని కూడా వాళ్ళని. అస్సలు స్టోరీ వచ్చేసి నాకు కూడా తెలియదు. కొత్త యూట్యూబర్ వచ్చేసి నాకేమైనా నేర్పి అన్నా అంటే నేను ఇప్పుడు ఆ బయటికి పోతున్నా, నేను ఈ బయటకు పోతాను, ఈ బయటికి ఆ బయటికి తిప్పుతానే ఉన్నాడు అనమాట.
ఇప్పుడు వచ్చేసి మాకు వచ్చేసి బాగా మైండ్ బ్లాక్ అయిపోయింది. అస్సలు నాకు వచ్చేసి మైండ్ మీద మైండ్ పని చేయట్లేదు. అసలు మైండ్ పని చేయట్లేదంటే మీరు నమ్ముతారంటే రియల్గా హ్యాట్స్ ఆఫ్ మీకు. అసలు ఏంటంటే ఈరోజు వచ్చేసి బాగా తలనొప్పి మీద తలనొప్పి. సో రేపటి నుంచి వాడు ఇంట్లో కనపడడు, కొన్నిసార్లు మాత్రం కనపడతాడు. వాడు ఏం చెప్పాడంటే వాళ్ళ అమ్మ నాన్నతోటి, ఇప్పుడు చూడండి నా రియాక్షన్. ఇప్పుడు నేను చెప్తున్నాను, రేపు థర్స్డే రోజే నేను వీడియోస్ తీస్తున్నాను. రే కొత్త యూట్యూబర్, థర్స్డే రోజే నేను నీకు ప్రాక్టీస్ నేర్పిస్తాను, వాళ్ళ కాడికి పో ఇప్పుడు అంటున్నాడు అనమాట గైస్. సో రేపే వాడు వస్తున్నాడు లేదా వీడియోస్ తీస్తాడు. సో మీకు రియల్ ప్రూఫ్ కావాలంటేనే నాకు చాలా క్రీపీగా వస్తుంది అనమాట. క్రీపీగా అసలు క్రీపీ అంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది నాకు. సో ఈ మైండ్ బ్లాక్ అయిపోయేసరికి క్రాకర్స్ వచ్చేసి సపోటా కూడా కొన్ని ఫ్రూట్స్ తెచ్చాడు. అవి వాడు తిన్న తర్వాత ఇలా కళ్ళు తిరిగే అంటున్నాడు. నేను ఆ ఫ్రూట్స్లో ఏముందని చెక్ చేశాను. అందులో మంకీ పాక్స్ ఉందన్నమాట. మంకీ పాక్స్ తింటే ఇలాంటి వైరస్ అనే వాడు గుర్తిస్తాడు. మంకీ పాక్స్ అనేది ఒక వైరస్, మీరు న్యూస్లో చూసి ఉంటారు. మంకీ పాక్స్ వల్ల చాలామంది ఇంత బబ్బులు వచ్చింటాయి. కొన్నిసార్లు కెమికల్స్ కూడా చూస్తేనే గలీజేస్తుంది. వాడ తినడం వల్లనే రియాక్షన్ అయ్యేది. మీకు ఒక స్టోరీ తెలుసా? వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇప్పుడు రియల్ ప్రూఫ్ చూపిస్తాను. అమెరికాలో ఒక ఆవిడ ఒక కేక్ తీసుకుందన్నమాట. ఆ కేక్లో ఓపెన్ చేసి కొంచెము సాల్ట్ చక్కెర వేసుకుంటే కొంచెం తీయ ఉంటుందేమో అన్నారు. అందులో ఎక్కువ షుగర్ అలాగే ఎక్కువ సాల్ట్ వేసారు. కొంచెం షుగర్ కొంచెం ఎక్కువ సాల్ట్ వేసేసరికి అది బేకింగ్ సోడా అయింది. బేకింగ్ సోడా అవ్వడం వల్ల అవి కూడా వేసేసరికి మొత్తం కలిపేసుకొని తినిందంట. అప్పుడు ఆమెకి బ్లడ్ వామిటింగ్ చేసుకుంది. అసలు ఘోరంగా అంటే ఘోరంగా, అసలు చెప్పడానికి ఇంత వైరస్ పోయిందంటే అసలు నేను చూసేసరికి బ్లడ్ వామిటింగ్ చేసుకుంది. వచ్చేసి స్కూల్లో కూడా నిన్న వామిటింగ్ అయినట్టు ఫీలింగ్స్ అవుతున్నాయి. మా ఫ్రెండ్స్ ఏమో ఫాస్ట్గా తింటరా అంటున్నాడు. నేనేమో ఇలా స్లోగా మెల్లగా తింటున్నాను. సడన్గా ఇంకొక నన్ను ఇక్కడ కొట్టాడు రాయితోటి చూడండి, ఇక్కడ కొంచెం వాసిందనమాట. ఇది కొట్టేసరికి ఎవరు రే ఫాస్ట్గా అన్నాను. నేనే రా అని వాడు చెప్పాడు. వాడిని ఇలా కొట్టేశాను అనమాట. ఇంకోసారి ఇలా చేస్తే మా పేరెంట్స్కి చెప్తా చూడరా అన్నాను. ఇప్పుడు వాడు సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు నేను ఫాస్ట్గా తిని మూసేసాను మా మేడంకి చూపించి. ఈరోజు స్కూల్ నేను వచ్చేసి 3rd క్లాస్ అనమాట. అసలే నేను చూసేసరికి బ్లడ్ వామిటింగ్ చేసుకున్నాను. అసలు వాడు ఎందుకు రావట్లేదు, అసలు వాడు టీంలోకి ఎందుకు రావట్లేదు, పిలిచిన వాడు రావట్లేదు అనమాట. సో ఈ వీడియో పార్ట్ 2 వీడియో వచ్చేసి ఈరోజే తీయబోతున్నాం. మీరు కానీ ఈ వీడియో చూస్తే 100 లైక్స్ కొట్టండి ప్లీజ్ గైస్. సబ్స్క్రైబర్స్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. అండ్ బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. కామెంట్ కూడా కొట్టడం మర్చిపోకండి. అసలు స్టోరీ వచ్చేసి ఈరోజు చెప్తా, అది కూడా ఫుల్ వీడియోలో ఇది చెప్పేశాను. పార్ట్ 2 వీడియో వచ్చేసి ఎప్పుడు తీస్తానో తెలుసా? మీకు తెలియని ఒక షాక్ ఈరోజే తీయబోతున్నాం. ఈరోజే తీస్తా, మీకు రియల్ ప్రూఫ్ చూపిస్తా. బట్
వన్ ఎక్స్క్యూస్ మాత్రం మర్చిపోకండి గాయ్స్. సో ఈరోజే వీడియో, బట్ పార్ట్ 2 వచ్చేసి ఇప్పుడే చేసేస్తాను. సో మీరు కామెంట్ చేయడం మర్చిపోవాలి. బాయ్. 3, 2, 1